హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమారెడ్డి తెలుగు లైఫ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను జాతరకు వెళ్ళాం. సో అందులో జాతరలో చిన్న వ్లాగ్ చేసా. సో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇవన్నీ జాతర అయితే ఇట్లా ఉంది. చిన్నపిల్లలు అయితే అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి, చాలా బాగుంది కదా. మీకు చూపిద్దామని ఇట్లా వీడియో తీసి చూపిస్తున్నాను. వాటర్లో పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో, చాలా బాగుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. సో అందుకే నేను వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని అట్లా వీడియో తీశాను. చూడండి ఎట్లా ఎగురుతున్నారో పిల్లలు అయితే మంచిగా. నాకు కూడా అందులో అక్కడికి వెళ్ళి గెంతలు అనిపించింది, కానీ మళ్ళీ నేను వాళ్ళ చిన్నపిల్లలు నేను పెద్దాన్ని కదా అనేసి ఇంకా తప్పుకొని వచ్చేసాను. ఇంకా అలాగా చూసి ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము, ఇంకా చూద్దాం అనేసి. ఇలా వెళ్ళి చూడండి, ఇక్కడ ఇవి ఉన్నాయి బైక్స్ అంట. ఇవి చాలా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. సో అలాగా ఇంకా ఇలా అయితే ఉంది. ఇంకా చిన్నపిల్లలకే బాగుంది, చాలా బాగుంది. చాలా మంది చూస్తున్నట్లా పిల్ల అయితే చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా అలాగా దిగి వెళ్తుంటే అక్కడ అది నేను ఎక్కుదాం అనుకున్నా, కానీ ఒక్కదాన్నే కదా మళ్ళీ భయం వేస్తుంది అనుకుని ఎక్కలేదు. ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుందామని ఇంకా చూడండి, ఇక్కడ ఏం కొన్నా 30 రూపీసే. ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. ఇది ఓన్ హౌస్ లో మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి. సో ఏం చేస్తాం, నాకు కూడా ఇష్టమే. చాలా నేను తీసుకున్నా, ఇందులో నేను 2 సెట్స్ తీసుకున్నా. మీకు వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి తీసుకున్నానో మీకు కనిపిస్తుంది. అన్నీ పెట్టా, నేను ఏమేమి తీసుకున్నానో అన్నీ చూపించాను. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్ సెట్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా అలాగా తీసాక అలా వీడియో చూపిద్దామని. ఆ రెడ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఫుల్ రష్ ఉంది అసలు, అందుకే నేను సైడ్ నుంచి ఇంకా తీస్తున్నా వీడియో, దగ్గరికి వెళ్ళకుండా. ఇంకా వస్తూ జనాలు అటు నుంచి ఇటు నుంచి, నేను ఇలా వీడియో తీసుకుని ఉంటే ఇంకా తోసుకొని వెళ్ళిపోతున్నారు, అందుకే నేను దూరం నుంచి తీస్తున్నా వీడియో. సో జాతరలో అయితే తీసుకున్నా లాఫింగ్ బుద్ధ బొమ్మ అయితే తీసుకున్నా నేను. తీసుకుని ఇక్కడ ఇంట్లో అయితే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను, కాయిన్స్ అన్నీ పెట్టి అక్కడ ప్లేట్లో. సో అందులో పెడదామని అట్లా డెకరేట్ చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇట్లా అంటే ఇట్లా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే మంచి గుడ్ వైబ్ ఉంటుందని అంటారు కదా. సో నాకు కూడా కొంచెం ఇట్లా నమ్మకంగా తెచ్చుకున్నాను అంతే, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని. నమ్మకంతోనే కదా మనం బతుకుతున్నాం. సో అట్లా నేను కూడా నమ్మి తెచ్చుకుని ఇట్లా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇట్లా ప్లేట్లో పెట్టి ఇట్లా కాయిన్స్ వేసి అట్లా డెకరేట్ చేసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా గుడ్ వైబ్ అనిపించింది. అట్లా చూడగానే అక్కడ ఫ్లవర్ పెట్టాను పక్కన, ఇట్లా అయితే డెకరేట్ చేసుకున్నా. చాలా బాగుంది కదా ఫ్రెండ్, నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడ ఏమేమి తీసుకున్నానో జాతరలో చెప్తానని చెప్పాను కదా. సో ఇవి తీసుకున్నా. ఈ రెడ్ ఫ్లవర్స్ అయితే 2 తీసుకున్నా సెట్స్. ఇవైతే 100 రూపీస్కి వచ్చాయి, 100 రూపీస్ ఇవి. ఇటు ఈ టూ 100, ఈ 2 తీసుకున్నా నేను. మీకు ఎలా అనిపించాయో చెప్పండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ స్పూన్స్ 3 సెట్స్ తీసుకున్నా, ఒక్కో సెట్ 30 రూపీస్. ఒక్కో దాంట్లో 6 ఉన్నాయి, 6 స్పూన్స్ ఉన్నాయి, 30 రూపీస్ ఒకటి. ఇది 30 రూపీసే బాక్స్, ఇది కూడా 30 రూపీసే.
అన్ని 30 రూపీస్, చాలా బాగా అనిపించింది. ఇవి దేవుడి కుండలు తీసుకున్నా, 2 సెట్స్ తీసుకున్నా. ఇవి ఒకటి 30 రూపీస్ కదా, 120 రూపీస్ అయ్యాయి. ఇవి చాలా బాగా అనిపించాయి నాకైతే. హండ్రెడ్ అయ్యి మొత్తం. ఈ ఫ్లవర్స్ ఈ 200, ఈ 200 అయ్యి. ఇవి 30. నాకైతే ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను తీసుకోలే. ఇంకా ఇంతవరకు ఇదే తీసుకున్నా. ఈ లాఫింగ్ బుద్ధ అయితే 200 చెప్పారు. నేనైతే 100కే బేరమాడి తీసుకున్నా. నేనైతే అసలు 250 చెప్పిండు. ఫస్ట్ 200 చెప్పిండు, తర్వాత 250 అంటున్నాడు. సరే నేను 100కి బేరమాడి తీసుకున్నా. సరేనమ్మా అనుకొని ఇచ్చేసాడు అతనైతే. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నా, 100 రూపీస్ పడింది. చాలా బాగున్నాయి కదా. ఇంకా ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అని మా హస్బెండ్ చెప్పారు. నేనైతే ఇంకా సీరియస్గా వచ్చేసాను, ఇంకా ఏం తీసుకోకుండా. అందుకే ఒకటే తీసుకున్నా. ఇప్పుడు అవే ట్రెండ్ కదా, మా హస్బెండ్ అంత పెద్దవా అనేసాడు. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.